హాయ్ ఫ్రెండ్స్, మనం యుక్తధారలో సర్టిఫికేట్ అంటే యుక్తధారకు సంబంధించిన వీడియోస్ అన్నీ చూసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో దానికి ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది, కుడి చేతి వైపు చూడండి. ఇక్కడ ఇక రిజిస్టర్ అని ఉంది కదా, సో ఇది రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ రిజిస్టర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ జర్కుల లక్ష్మణ్, ఇక్కడ స్టేట్ పెట్టాలి, జిల్లా పెట్టుకోవాలి, మండలం పెట్టుకోవాలి, ఈమెయిల్ mpdoaspm@gmail.com, పాస్వర్డ్ మీ పేరే పెట్టుకోండి, లక్ష్మణ్ @123 మళ్ళా పెట్టాల, లక్ష్మణ్ @123. 8లోంచి 4 మైనస్ చేయమంటాడు, సో ఆన్సర్ 4. రిజిస్ట్రేషన్ పూర్తయింది. సో ఈమెయిల్ mpdoaspm@gmail.com, పాస్వర్డ్ లక్ష్మణ్ @123, 5 + 5 10, లాగిన్, సేవ్. జర్కుల లక్ష్మణ్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ గాంధీ బొమ్మ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ దాని కింద 3 గీతలు ఉన్నాయి, అది నొక్కితే హోము, డాష్బోర్డు, ఫీడ్బ్యాక్, కోర్స్ అని వచ్చింది. కోర్స్ నొక్కండి. ఇక్కడ 2018, 2024 నొక్కాలి. పార్టిసిపేటరీ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3. మాడ్యూల్ 3 నొక్కండి. మాడ్యూల్ 3 నొక్కినాక ఇక్కడ ఇంగ్లీషు పెట్టుకుంటే వీడియోని స్పీడ్గా చూడొచ్చు. సో వీడియో చూడాలి. ఫస్ట్ వీడియో చూసేటప్పుడు ఇక్కడ ఈ వీడియోకి కుడి చేతి వైపున స్క్వేర్ ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. అప్పుడు పెద్దగా అవుతుంది. పెద్దగా అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నొక్కండి అని, క్విక్ స్టార్ట్ అన్నది కదా, స్టార్ట్ నొక్కాల. నొక్కిన తర్వాత ఇగో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని జరుపుకోండి ఇటు. నేను ఆన్సర్ చెప్పేస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోండి. మీరు ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందో అది జాగ్రత్తగా మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా, దీన్ని ఇట్లా మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకొని రండి. తీసుకొని వచ్చినాక ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్, బేసిక్స్ అని వచ్చినాయి కదా. ఇక్కడ మొత్తము మనము ఈ 6 వీడియోలు మనం చూడాలి. ఇక్కడ 6 వీడియోలకు సంబంధించి 6 ఒక్కొక్క దాంట్లో 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలా. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ మీద టచ్ చేయండి. ఇంట్రడక్షన్ మీద టచ్ చేసినాక మీకు ఇక్కడ 3 వస్తాయి. ఈ 3 వెన్, వై, వాట్, ఎప్పుడు, ఎందుకు, ఏమిటి అని, యుక్తధార ఎప్పుడు స్టార్ట్ అయింది, యుక్తధార ఎందుకు స్టార్ట్ అయింది, యుక్తధార అంటే ఏమిటి అనేది ఈ 3 వీడియోలు చూడాలి. సో ఈ 3 వీడియోలు మీరు మొత్తం చూడాలి ఖచ్చితంగా. మీకు తొందరగా సర్టిఫికేట్ కోసం నేను స్పీడప్ చేస్తాను, మీరు మాత్రం వీడియో చూడండి. ఇక ఇప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి,
వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జిఐఎస్ బేస్డ్ యుక్తధార అని పెట్టుకోండి. సో ఇది ఇక్కడ చూసుకోండి, ఇక ఆన్సర్ ఇదే. ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత సబ్మిట్ అనాలి. సబ్మిట్ కొట్టండి. ఒక్కోసారి ఒకవేళ తప్పు పోయినా ఏం కాదు, మీకు అయితే సర్టిఫికేట్ వస్తుంది, చూసుకుంటూ వెళ్ళిపోండి ముందుకి. ఒకటి అయిపోయింది కదా, ఇప్పుడు రెండోది. ఎందుకు యుక్తధార అనేది ఎందుకు అని చెప్తాడు, అది మొత్తం మీరు. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, డ్రాగ్ అండ్ డ్రాప్. డ్రాగ్ అంటే ఇక్కడ పట్టుకొని ఇలా తీసుకొచ్చి డ్రాప్ చేయాలి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్, పట్టుకోవాలా, తీసుకొని రావాలా, ఇక్కడ వదిలేయాలా. ఒకటోది తీసుకొని రండి, రెండోది తీసుకొని రండి, మూడోది కూడా తీసుకొని రండి, నాలుగోది వదిలేసి ఐదోది తీసుకొని రండి. ఓకే, తీసుకొని వచ్చి సబ్మిట్ కొట్టండి. తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మూడోది. సో ఇది మూడోది నొక్కినాక మళ్ళీ ఒక 4 వస్తాయి. ఇవేంటి? ఫెమిలరైజేషను, ప్లానింగు, తర్వాత అప్రూవలు, ఫైనలైజేషను. ఫైనలైజేషన్ అనేది ఎప్పుడు లాస్టే ఉంటుంది, అప్రూవల్ కూడా లాస్టే ఉంటుంది. ప్లానింగు, ఫెమిలరైజేషను, అండర్స్టాండింగ్. ఫెమిలరైజేషన్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ల్యాండ్స్కేప్. ప్లానింగ్ అంటే ఐడెంటిఫైయింగ్ యాక్టివిటీస్ అండ్ ఏరియా ట్రీట్మెంట్. ఓకే, సో ఇప్పుడు దీనికి అంటే మనము వర్క్స్ ఐడెంటిఫై చేస్తాం కదా. సో ఈ వర్క్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు అది ప్లానింగ్. ప్లానింగ్ తర్వాత ఫెమిలరైజేషను, ఫైనలైజేషను, అప్రూవలు. సో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, in the familiarization stage, planners use layers such as base maps, administrative boundaries, and watershed boundaries. సరే, ఇదంతా మీరు ఇక్కడ ఇట్లా చూసినాక మీరు ఈ పైన రెడ్ సైడ్ రెడ్ మా ఇంటూ వచ్చింది, ఇంటూ కొట్టాలా. ఇంటూ కొట్టినాక రెండోది వస్తుంది, రెండోది కూడా ఇంటూ కొట్టండి. మళ్ళీ మూడోది వస్తుంది, మూడోది కూడా ఇట్లా డ్రాగ్ చేయండి, ఇంటూ కొట్టండి. నాలుగోది మళ్ళీ డ్రాగ్ చేయండి, ఇంటూ కొట్టండి. మొత్తం అయిపోయినాక నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫికేషన్, యాక్టివిటీస్, ఏరియా ట్రీట్మెంట్. ఐడెంటిఫికేషన్ అనేది ప్లానింగ్లో వస్తుంది కదా. సో ఐడెంటిఫికేషన్ అనేది ప్లానింగ్. సేవింగ్ ద యాన్యువల్ యాక్షన్ ప్లాన్, ఫెమిలరైజేషన్ అనుకుందాం. క్వాలిటీ చెక్స్, పార్టిసిపేటరీ ఫీడ్బ్యాక్, ఇది ఫైనలైజేషన్. అండర్స్టాండింగ్ ద ల్యాండ్స్కేప్, అండర్స్టాండింగ్ ద ల్యాండ్స్కేప్. ప్లానింగ్, ఫైనలైజేషన్, ఫెమిలరైజేషన్, ప్లానింగ్, ఫైనలైజేషన్, ఫెమిలరైజేషన్, ఫైనలైజేషన్ లాస్ట్, అప్రూవల్. ప్లానింగ్, ఫెమిలరైజేషన్, అప్రూవల్, ఫైనలైజేషన్. సబ్మిట్. ఇన్కరెక్ట్. ప్లీజ్ ట్రై. తప్పు. ఫైనలైజేషన్, ప్లానింగ్, అప్రూవల్. ఒకవేళ తప్పైనా ఏం కాదు. ఫెమిలరైజేషన్, ప్లానింగ్, అప్రూవల్, ఫైనలైజేషన్. సో ఇక ఇవి మీరు రాసుకోండి ఇట్లా. అంటే ఇది ఫస్ట్ మీరు ఫెమిలరైజేషను, తర్వాత ప్లానింగు, అప్రూవల్, ఫైనలైజేషను. కరెక్ట్ ఆన్సర్. కంటిన్యూ చేయండి. ఒక్కొక్కటి తప్పుపోయిన ఏం కాదు, మన సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో ఇది జిఐఎస్ అని పెట్టండి. జిఐఎస్. That's correct. You selected the correct response. కంటిన్యూ కొట్టండి. Yuktadhara is not just
యుక్తధార గురించి చెప్తాడు, వినండి, తెలుగులో వినండి. సో ఒక సెక్షన్ అయిపోయింది, ఇది రెండో సెక్షన్. Let's dive deeper into the రెండో సెక్షన్లో Yuktadhara portal is designed so that the GP plan. You can log into the portal ఈ వీడియోలు తెలుగులో చూడండి once మీరు. the మీకు click here to జస్ట్ the Yuktadhara portal. సర్టిఫికేట్ ముందు మనం పెట్టాలి కాబట్టి The portal includes several. డైరెక్ట్ ఆన్సర్స్ మీరు పెట్టేసి తర్వాత తెలుగులో To move వీడియో to the చూడండి, next planning ఎందుకంటే చాలా బాగుంది ఇది నాలెడ్జ్. The మంచి Yuktadhara నాలెడ్జ్ ఉంది. portal is not designed for which of the following users? దీనికి అగ్రికల్చర్ అని పెట్టండి ఆన్సర్. That's correct. కంటిన్యూ కొట్టండి. Now let us learn about latitude and longitude form an invisible grid. Imagine the Earth as a round apple. If you slice it horizontally, the biggest slice in the middle represents the equator. To find a location, now that we've grasped the concept, the more decimal places we use in latitude and longitude, the more precise. మోర్ డెసిమల్ ప్లేసెస్. Which of the following statements best describes the relationship between decimal places in latitude or longitude and location precision? ఇక్కడ ఏంటంటే మోర్ డెసిమల్ ప్లేసెస్ రిజల్ట్ ఇన్ లెస్ కాదు, మోర్ డెసిమల్ ప్లేసెస్ రిజల్ట్ ఇన్ మోర్. నాలుగోది పెట్టండి. That's correct. You selected the. కంటిన్యూ కొట్టండి. Before we dive deeper in, మళ్ళీ let's వీడియో look at the flow స్పీడ్ chart, చేసుకోండి. which వీడియో స్పీడ్ అనమాట ఇది. మీరు ఇక్కడ వీడియో స్పీడ్ని ఇప్పుడు ఇది నార్మల్లో ఉంటుంది, ఇది రెండులో పెట్టుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. GAW stands for geospatially analyzable. NRM activities. NRM stands for natural resource. NRM. Click on each activity to learn more. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా టచ్ చేయండి, Here, Touch it's important to చేసి clarify that GAW, డ్రాగ్ చేయండి. non-GAW activities are primarily dependent on సో geographic ఇప్పుడు locations. ఇది ఫాల్స్ పెట్టండి ఆన్సర్. That's correct. You selected the correct response. కంటిన్యూ కొట్టండి. Latitude and longitude form the foundation of global navigation. రెండు అయిపోయాయి, మూడోది Welcome to the planning platform. This is your. ప్లానింగ్ సెక్షన్ అనమాట. ఇప్పుడు Welcome back. Let's take a closer look. Match the following. Drag and drop the correct options. ఇప్పుడు సో 100 నుంచి 1000 హెక్టార్లు, 1000 నుంచి 50,000 హెక్టార్లు, 1000 నుంచి 10,000 హెక్టార్లు, మోర్ దాన్ 50,000 హెక్టార్లు. సో ఇక్కడ చూడండి, లార్జర్ రివర్ బేసిన్స్, పెద్ద పెద్ద నదులు, లార్జ్ ట్రిబ్యూటరీస్, రీజనల్ తర్వాత లోకల్ వాటర్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ బేస్డ్. ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఇది మైక్రో 100 నుంచి 1000. లోకల్ వాటర్ కమ్యూనిటీ బేస్డ్ ఇదేమో 1000 నుంచి 10,000. తర్వాత ఇది 10,000 నుంచి 50,000, మోర్ దాన్ 50,000 ఇట్లా పెట్టండి. అంటే ఇక్కడ చూడండి, కమ్యూనిటీ బేస్డ్ ఏమో 100 నుంచి 1000 హెక్టార్లు, లోకల్ వాటర్ మేనేజ్మెంట్ అంటే చిన్న చిన్న చెరువులు కాలువలు 1000 నుంచి 10,000 హెక్టార్లు, పెద్ద పెద్ద చెరువులు ఏమో 10,000 నుంచి 50,000 హెక్టార్లు, పెద్ద పెద్ద నదులు అంతకంటే పెద్ద ఏమో మోర్ దాన్ 50,000 హెక్టార్స్. సబ్మిట్ కొట్టండి. ఓకే, మనము నేర్చుకుంటే చాలా మంచిది. టీఎస్ అయితే ఖచ్చితంగా దీన్ని ఎంత ఎక్కువ చూస్తే అంత మంచిది. ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా చూడాలి ఖచ్చితంగా. ఒక నోట్స్ దగ్గర పెట్టుకొని చూసి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసుకుంటే మంచిది అనమాట. తెలుగులో చూడండి,
మనం చేసే On the పనికి Yuktadhara సంబంధించి groundwater మనం prospects ఎంత map, which areas నేర్చుకుంటే అంత indicate places మంచిది. where there is no groundwater available సో for ఇక్కడ wells? Fill in the blank. చూడండి, ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ అని ఉంది కదా, రెడ్ అనే అక్షరాల పైన ఇటు పట్టుకొని ఇటు లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టి సబ్మిట్ That's కొట్టండి. correct. You selected the correct response. ఓకే, కంటిన్యూ చేయండి. Now, let's delve into the land degradation layer. Next, let's explore the land use or land. చాలా క్లియర్గా ఉంది వీడియో. చాలా క్లియర్గా ఉంది వీడియో. Here we have wasteland maps from 2000. What is a wasteland? అసిస్టెంట్లు ఫోన్ చేస్తున్నారు, డౌట్స్. వాట్ ఈజ్ ద వాటర్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్. వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి అంటే అండర్లైజ్డ్ అన్ప్రొడక్టివ్. ఇక్కడ చూడండి, ఏ డీగ్రేడెడ్ ల్యాండ్ అంటే ఫారెస్ట్ డీగ్రేడ్ అయిన ల్యాండ్ దట్ ఈజ్ అండర్ యూటిలైజ్డ్, ఏవి ఎవరికి ఉపయోగపడట్లేదు, అన్ప్రొడక్టివ్, వ్యవసాయము జరగట్లా, దీన్ని వేస్ట్ ల్యాండ్ అంటాం. That's ఓకే, correct. You selected the correct response. Let's explore the digital elevation model. సో ఆన్సర్స్ Moving on from elevation, let's examine. తప్పు పెట్టిన సర్టిఫికెట్ వస్తుంది. సో Now, పూర్తి let's turn our చేయండి, attention పూర్తి చేసి What is the సర్టిఫికెట్ role of digital స్క్రీన్ elevation షాట్ models, పెట్టండి. DEMS, in watershed analysis? ఇక్కడ వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్. సిటీ రోడ్డు కాదు, మ్యాపింగ్ ఎయిర్ పొల్యూషన్ కాదు, చేంజెస్ డిటర్మైన్ ఎలివేషన్ చేంజెస్ అండ్ ఫ్లో డైరెక్షన్, ఐడెంటిఫైయింగ్ ల్యాండ్ పార్సిల్ ఓనర్షిప్ కాదు, పొల్యూషన్ కాదు, రోడ్డు కాదు, రెండోది పెడదాం. That's correct. You selected the correct response. రైట్, కంటిన్యూ. Yuktadhara's geotag data layer. Yuktadhara provides access to time series satellite. స్పీడప్ చేసుకోండి, Yuktadhara ముందు provides a comprehensive సర్టిఫికెట్ list of కోసం permissible అయితే activities స్పీడ్గా that can be చేయండి. proposed for your Gram Panchayat's development. తర్వాత వీడియో చూసి నేర్చుకోండి, ఖచ్చితంగా Yuktadhara also నేర్చుకోవాలి. allows you to upload your data in. నేర్చుకోకపోతే మాత్రం మనం కొన్ని తప్పులు చేస్తాం అన్నమాట ప్లానింగ్. Drag the descriptions on the right and drop them next to the correct layer So, or ఇప్పుడు feature on the left. డ్రాగ్ అండ్ డిస్క్రిప్షన్ ఏమంటుండు, షోస్ అవుట్లైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా. అడ్మినిస్ట్రేటివ్ ఇది కొంచెము తప్పు పోవచ్చు, కానీ ట్రై చేద్దాం. ప్రొవైడ్స్ బర్డ్స్ ఐ, గద్ద కన్ను. బౌండరీస్ ఇంపార్టెంట్. ఇది మాత్రం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు మనం, ఎందుకంటే దీన్ని జాగ్రత్తగా Incorrect. చూస్తే Please try కానీ ట్రై అగైన్ అంటుంది. షోస్ అవుట్లైన్స్ డిజిటల్ ఎలివేషన్ మోడలు ఇండికేట్స్ ద హైట్ ల్యాండ్ శాటిలైట్ షోస్ ఇంపార్టెంట్ బౌండరీస్. Incorrect. You did not select the correct response. The correct answers are. ఇది కరెక్ట్ ఆన్సర్స్. మీరు కంటిన్యూ కొట్టండి, ఈ రెండు తప్పు పోయినట్టే. Now, we'll రెండు move on to the తప్పైన exclusion stage. ఆన్సర్స్. మీరు మాత్రం వీడియో చూసి ఆ రెండు ఆన్సర్స్ Master work కరెక్ట్ category is the broadest నేర్చుకోండి. classification, and we have. In the previous slide, we have. ఫాస్ట్గా కంప్లీట్ If you want to do funding work చేయడానికి for the community చెప్తున్నాను నేను. under public works, which of the following options would you select in the Yuktadhara platform? యుక్తధార ప్లాట్ఫామ్లో ఇదేంటి, పబ్లిక్ వర్క్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. మాస్టర్ కేటగిరీ, పబ్లిక్, ఇండివిజువల్ అసెట్స్, వల్నరబుల్ సెక్షన్స్, మేజర్ కేటగిరీ, వాటర్ కన్జర్వేషన్. Incorrect. Please try again. అబ్బో, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అఫారెస్టేషన్, ల్యాండ్ డెవలప్మెంట్, పబ్లిక్ వర్క్స్, ల్యాండ్ డెవలప్మెంట్. That's correct. You selected the correct response. రైట్. After adding multiple activities, we need to take the print of this map. In Yuktadhara platform, probable locations tool is used for. ఇది ఏంటి, యుక్తధార ప్లాట్ఫామ్ ప్రాబబుల్ లొకేషన్స్. రూల్ సెట్, సజెస్టెడ్,
based on the rule set system provides locations where the activities cannot be suggested can be suggested. That's correct. You selected the correct response. Continue కొట్టండి. Let's focus on an area. Once the location, the GEOMG Narega app మీరు allows you to వీడియో capture మొత్తం చూడటానికి ఒక The CSV 2 file to containing 3 locations and hours worknames. పడుతుంది. కానీ మనం only after uploading the CSV file and GB resolution. మన ఉద్యోగం కోసం ఇది ఉపయోగపడేది కాబట్టి Draw tool for non-GAW works will be activated ఇక్కడ only after GB ఇందాకేమో resolution రెండు and ఆన్సర్స్ CSV వచ్చిన file ఫాల్స్ upload is పెట్టాం done. కదా, ఇక్కడ ట్రూ State పెట్టండి. whether true or false. That's correct. You selected the correct response. కంటిన్యూ. After completing the activity identification and location, to prioritize, we need to click on. What do the abbreviations GAW and non-GAW stand for? GAW గవర్నమెంట్ అప్రూవ్డ్ వర్క్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదు. జనరల్ యాక్టివిటీ వర్క్స్, నాన్ జనరల్. జియో స్పేషియల్ అనలైజ్డ్ వర్క్స్, నాన్ జియో స్పెషలైజ్డ్. గ్రామ పంచాయత్ యాక్టివిటీ వర్క్స్, నాన్ గ్రామ పంచాయత్. జియో That's correct. You selected the correct response. మూడోది ఆన్సర్ కరెక్ట్ అయింది. This module has equipped you with the essential knowledge and skills to navigate and utilize the. ఓకే, నెక్స్ట్ ఇక ఇంకొక Now, వీడియో. let's see the login for the. After the block level officer has rejected certain activities and sent them back for correction, the GB planner needs to log in again and click on. నువ్వేమన్నావు, నేనేమన్నదా? యువర్ గుడ్ బాయ్ అన్నానా లేదా? ఏమన్నా నిన్ను గుడ్ బాయ్ అన్నా? పిల్లలు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, అవి చూసి వదిలేసేయాలా? నువ్వు చిన్న మిస్టేక్ చేసినప్పుడు అది మిస్టేక్ రా అని చెప్పలేదు అనుకో, నువ్వు పెద్ద ఎదిగినా కూడా అయ్యే చేసి 10 మందిలో మళ్ళీ నువ్వు చిన్నపుచ్చుకుంటూ ఉంటావు అన్నమాట. సో నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మీ అమ్మా నాన్నలు అది తప్పని చెప్పాలి, లేదా మీ టీచర్ తప్పని చెప్పాలి, లేదా నీ వెల్ విషర్ నాలాంటి వాడు అది తప్పని చెప్పాలి. ఓకే, బ్రూస్లీ గుడ్ బాయ్ రన్ ఎందులోనా? On Start Planning. ఓకే. Under the Landscape Familiarization section, the Rejected Activities tab will now be visible. Clicking on this will display all the activities, with those that were rejected. The block level officer logs in using their credentials and clicks. Now, let's look at the Narega Soft interface, a separate work creation link. In the finalization stage, approved plans are stored. How does a block level officer log into the Yuktadara portal? Generic username using a generic block officer ID, approver credentials using a generic username, generic approver credentials. That's correct. You selected the correct response. Approver credentials. Last video. Let us now summarize the key steps. చూస్తే అయిపోయినట్టే. ఇక్కడ కొంచెము This course on Yuktadara covers 5 key modules. లాస్ట్లో ఇగో 14 రైట్ అయినాయి, 2 తప్పు పోయినాయి కదా, ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కొట్టినాక సర్టిఫికెట్ వస్తుంది కదా, సో ఇక్కడ పేరు పెట్టుకోవాలా. ఇక్కడ జర్పుల లక్ష్మణ్ అని పెట్టాను కదా నేను ఇందాక, జర్పుల లక్ష్మణ్ అని పెట్టినాక ఇక్కడ ప్రింట్ అని వస్తుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ప్రింట్ కొట్టండి. సరే, ప్రింటర్ అయితే మనకి ఇందులో రాదు. వీ డూ లెర్నింగ్, ఇక్కడ కంటిన్యూ అని ఏం ఉండదు. సో కోఆపరేషన్ యుక్తధార సర్టిఫికెట్, ముందుకు వెళ్దాం. Thank you. థ్యాంక్ యూ అని ఇచ్చింది కదా,
థ్యాంక్ యూ అని వచ్చినాక ఎగ్జిట్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఎగ్జిట్ కూడా కొట్టాలా. ఎగ్జిట్ కొడితే ముందుకు ఏం వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ ఎగ్జిట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, కంప్లీట్ చేసుకోండి.